అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 26వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సహాయము చేసేదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనమందు, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. సహాయము కావలెను తండ్రి, ఈ లోకమునందు నన్ను ఎదిరించే శక్తులు అనేకములు కలవు అని మనము పాడుచున్నాము. లోక ప్రకారమైన సహాయకులు కావలెను. ప్రార్థనయందు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుటకు ప్రభు యొక్క సహాయము కావలేను. నేడు ప్రభు ప్రేమతో మీ చెంతకు వచ్చి నేను నీకు సహాయముగా ఉండేదను అని వాక్కునిచ్చుచున్నాడు. నీ దేవుడునైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవాయు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నీ విమోచకుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13 మరియు 14 వచనం. యథార్థవంతులకు యెహోవా సహాయకుడై ఉండును. 2వ దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయము 11వ వచనం. మనము యథార్థమైన జీవితమునకు మనలను సమర్పించుకున్నప్పుడు ప్రభు నిశ్చయముగానే మనకు సహాయకుడై ఉండును. యాకోబు యొక్క దేవుణ్ణి సహాయకుడిగా కలిగి ఉండుట ఎంతటి గొప్ప ధన్యత గల అనుభవము. అందుచేతనే అబ్రహామును ప్రభువు పిలిచినప్పుడు, నీవు నా సన్నిధిలో నడుచుచు యథార్థవంతుడై ఉండుము అని చెప్పాను. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అలాగున అబ్రహాము యథార్థముగా జీవించుటకు తీర్మానించినప్పుడు ప్రభు అబ్రహామునకు అతడు జీవించు దినములన్నిటను సహాయకుడై నిలబడెను. ప్రభు ఒక మనుష్యునికి సహాయకుడై నిలబడుచున్నప్పుడు ఏ ఏ ఆశీర్వాదములు అతనికి వచ్చి చేరును? మొదటి ఆశీర్వాదము, అతడు చేయిందంతయు సఫలమగును, అతనిక పనులు విజయవంతముగా ఉండును. ఇజ్రాయేలీయులకును ఫిలిష్తీయులకును జరిగిన యుద్ధమునందు ప్రభు యోనాతానునకు సహాయకుడై నిలిచెను. యోనాతానును ఇజ్రాయేలీయులను విజయమును స్వతంత్రించుకొనిరి. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. మీ యొక్క జీవితం నందు ఓటమియా, ఎదురు చూడని కష్టముల, ఏది చేసినను ముందుకు కొనసాగలేని పరిస్థితియా? ఈ దినము మొదలుకొని ప్రభువును మీ సహాయకుడిగా పెట్టుకొనుడి. ప్రభువా, మాకు సహాయము చేయుటకు మేలుకొనుము అని ప్రభు తట్టు తేరి చూచి ప్రార్థించుడి. 59వ కీర్తన 4వ వచనం. అప్పుడు ప్రభు మీకు జయమును అనుగ్రహించును. ఆశ అను ఇజ్రాయేల్ యొక్క రాజు యుద్ధమునందు ప్రభు తనకు సహాయకుడిగా నిలబడవలనని ఆయనకు మొరపెట్టాను. యెహోవా బలము గల వారికిని బలము లేని వారికిని సహాయము చేయుట నీకు సులువైన కార్యము. మా దేవుడవైన యెహోవా, మాకు సహాయము చేయుము అని కన్నీటితో ప్రార్థించాను. 2వ దినవృత్తాంత గ్రంథములు 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సహాయము చేసినందున ఆశారాజు బలము నుండి అగిప్తీయులను సంహరించెను. జయముపై జయము ఆయనకు లభించెను. ప్రభువును సహాయకుడిగా కలిగి ముందుకు కొనసాగుచు వెళ్ళుడి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకియే ఉండవలెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. ప్రభు మీకు అనుకూలమైన సహాయకుడిగా ఉండును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనం. దేవుని బిడ్డలారా, ఆపత్కాలమందు ప్రభు తట్టు తేరి చూచి మొరపెట్టుడి, ఆయన నిశ్చయముగానే మిమ్మల్ని విడిపించును. 50వ కీర్తన 15వ వచనం. నేటి ధ్యానమునకై మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. 33వ కీర్తన
21 నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.